పిల్లవాడు పసిపిల్లవాడిగా ఉన్నాడు అనుకోండి, కంటిని రెప్ప చూసినట్టు చూస్తుంది అమ్మ. పర్వాలేదు, వాడు కొంచెం తనని తాను సంభాళించుకోగలడు, ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోగలడు అంటుంది. అదే ఒకడు కొంచెం అశక్తుడు అనుకోండి, వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తుంది తప్ప ఎన్నాళ్ళకి వాడు అలాగే ఉండిపోయాడని అమ్మ ద్వేషించదు. అందుకే లోకంలో అన్నిటికన్నా చాలా అసహ్యకరమైన విషయంగా ఏం చెప్తారంటే, ఈశ్వరుడు సమర్థత ఇచ్చినప్పటికీ ఒక వయస్సు వచ్చిన తరువాత తల్లిదండ్రుల్ని పోషించగలిగిన శక్తిని తనంత తాను పొందడానికి ఇష్టపడక కేవలం సమయాన్ని దుర్వినియోగం చేసి తిరిగేటటువంటి వ్యక్తిని మాత్రం మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది అన్నారు. అమ్మ ఎన్నడూ తిట్టదు. నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ. ఇక ఇందులో ఏమీ రాజీ లేదు. మీరు అమ్మవారి గుడికి వస్తే స్నానం చేసి రావాలి. అమ్మ కాళ్ళకి దండం పెట్టడం కన్నా లోకంలో ఇంకా పూజ నాకు తెలిసి ఉండి ఇంకోటి లేదు. అమ్మ పరమ ప్రేమతో ఆశీర్వచనం చేస్తే అదే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వచనం.